రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లెప్రసీకి సంబంధించి. సో లెప్రసీ అంటే మీ అందరికి తెలుసు కుష్టు వ్యాధి అని చెప్తుంటాం. కుష్టు వ్యాధిని ఏమంటాం మనం? లెప్రసీ. సో మైకోబాక్టీరియం లెప్రే అనే దాని వల్ల మనకి లెప్రసీ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆ బ్యాక్టీరియా వల్ల మనకి స్ప్రెడ్ అవుతుంటుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా మనకి 2023లో ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ని తీసుకొచ్చింది. చూడండి ఇక్కడ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద ఏంటిది సో లెప్రసీ 2023 to 2027 అనే ప్లాన్ ని తీసుకురావడం జరిగింది. దేనికోసం? సో లెప్రసీ కోసం మనకు జనవరి 2023లో రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ యాక్సలరేటింగ్ టువర్డ్స్ వాట్ ఏ లెప్రసీ ఫ్రీ ఇండియా. యాక్సలరేటింగ్ టువర్డ్స్ లెప్రసీ ఫ్రీ ఇండియా. ఏ ఇయర్ నాటికి? 2027 నాటికి లెప్రసీ ఉండకూడదు భారతదేశంలో, లెప్రసీ ఫ్రీ ఇండియా ఉండాలని చెప్పేసి మనకి లెప్రసీ స్ట్రాటజిక్ ప్లాన్ ని తీసుకురావడం జరిగింది. 2023 to 2027 లెప్రసీ ప్లాన్ ని తీసుకురావడం అనేది జరిగింది. క్లియర్ కదా? సో ఇప్పుడు ఈ నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సో 1955లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దేని వల్ల వస్తాయి? మనకి మైకోబాక్టీరియం లెప్రే వల్ల రావడం జరుగుతుంది. దీన్ని హన్సెన్ డిసీజ్ అని కూడా అంటాం మనం. హన్సెన్ డిసీజ్ లేదా సో లెప్రసీ మనకి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో మనకి సో ఇక్కడ తీసుకుంటే మనకి 1900 అంటే ఫస్ట్ ఇనీషియల్ గా 1955లో లాంచ్ చేసాము ఏమని? నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని. ఆ తర్వాత 1983లో నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమన్నాం? కంట్రోల్ అన్నాం. కంట్రోల్ అంటే ఎలిమినేషన్ చేయడం కాదు, పూర్తిగా నిర్మూలించడం కాదు, తగ్గించడం. కంట్రోల్ అంటే ఇక్కడ ఏమన్నా మనం ఎరాడికేషన్ అన్నాం. అంటే ఏంటిది? పూర్తిగా నిర్మూలించడం అన్నమాట. ఎరాడికేషన్ కంట్రోల్ కి ఎరాడికేషన్ కి చాలా తేడా ఉంది. సో కాబట్టి 1959లో మనం నిర్మూలించడానికి ప్రోగ్రామ్ లాంచ్ చేయలేదు, జస్ట్ కంట్రోల్ చేయడానికి కోసం. కానీ 1983కి వచ్చేసరికి దాని పేరు మార్చాం. ఏంటి? నేషనల్ ఎరాడికేషన్ అని చెప్పాం మనం. ఇక్కడ చూస్తే ఏంటి? నేషనల్ మనకి లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్. అంటే అప్పట్లో మనకి ఎందుకు ఎరాడికేషన్ చేయలేమంటే అప్పట్లో మనకి మెడికల్ ఫెసిలిటీస్ అవి భారతదేశం అందుబాటులో లేవు అంతగానో. సో 1970 తర్వాత బాగా డెవలప్ అయినాయి కాబట్టి అలా 1983లో నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ అనేది చేయాలనుకున్నాం. కానీ 2005లో మన దగ్గర లెప్రసీ కేసెస్ రికార్డు కాలేదు, లెప్రసీ ఎలిమినేటెడ్ అయింది. కానీ ఆ తర్వాత మళ్ళీ లెప్రసీ కేసెస్ అనేవి పెరిగి ఇప్పుడు దాదాపు 52% లెప్రసీ వరల్డ్లో సో మన లెప్రసీ కేసెస్ అనేవి ఇండియాలోనే ఉన్నాయన్నమాట. సో కాబట్టి గవర్నమెంట్ అనేది ఇప్పుడు టార్గెట్ గా పెట్టుకుంది. ఏంటిది? మనకి ఇండియా సెట్ ద టార్గెట్ ఆఫ్ ద లెప్రసీ ముక్త్ భారత్. ఏంటిది? సో దట్ ఈస్ లెప్రసీ ఫ్రీ ఇండియా ఇయర్ కి 2030కి. కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం చదివాం కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం ఇలాంటి డిసీజెస్ ని మనం ఎప్పటికి ఎలిమినేట్ చేయాలి? సో 2030కి మనం ఎరాడికేట్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2027కే టార్గెట్ పెట్టుకుంది, 3 సంవత్సరాల ముందే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం ఎంత? 2030కి. కానీ మన ఇండియా అనేది సో ముందుగానే మనకి సో టార్గెట్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ లెప్రసీ ముక్త్ భారత్ బై ద 2027 లెప్రసీ ముక్త్ భారత్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలా. జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం అని చెప్తాం మనం, జాతీయ కుష్టు. అయితే దీనికోసం 2 ప్రోగ్రామ్స్ కూడా ఉంది, మనం మాట్లాడుకుందాం వాటి గురించి కూడా. ఒకటి అబుసుల్స్ అనేది ఒకటి ఉంది మనకి. రెండవది వచ్చేసి మనకి సో తీసుకుంటే మనకి సో ఇది ఉందన్నమాట, నికుస్ట్ 2 అనే ప్రోగ్రామ్స్ లాంచ్ చేసాం మనం. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఇది లెప్రసీ ముక్త్ భారత్ స్ట్రాటజిక్ ప్లాన్ ఏంటి? ఇదే కదా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్, రోడ్ మ్యాప్ ఫర్ ద లెప్రసీ ఏంటి? సో ఈ మూడిట్ల గురించి మాట్లాడుకుందాం. అబ్సుల్ కానీ సో ఇది నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నికుస్ట్ 2.0 ఏదైతే ఉందో సో ఈ మూడిట్ల గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్. అదే కదా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద వాట్ లెప్రసీ 2023 నుంచి 2027 వరకు ఏదైతే ఉందో లెప్రసీ. సో ఇక్కడ విజన్ అనేది ఏంటిది? సో దట్ ఈస్ లెప్రసీ ఫ్రీ ఇండియా with zero infection and so disease and zero disability and zero stigma and the discrimination. ఈ కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిస్క్రిమినేషన్ చేయకూడదు, వాళ్ళందరూ వాళ్ళు స్టిగ్మా లాగా ఫీల్ అవ్వకూడదు, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకూడదు అండ్ డిసేబిలిటీ కూడా ఉండకూడదు. అదే కదా మేజర్ గా. సో ఎగ్జామినేషన్ లో చూసుకుంటే మీకు ఏం చేస్తారంటే ఇక్కడనే దెబ్బ పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి మనకి. సో చూడండి లెప్రసీ ఫ్రీ ఇండియా అంతవరకు ఉంది. కుష్టు వ్యాధి సో పూర్తిగా నిర్మూలించే లెప్రసీ ఫ్రీ ఇండియా. సో ఫస్ట్ వన్ ఏంటిది? సో జీరో ఇన్ఫెక్షన్. ఓకే. రెండోది ఏంటిదంటే జీరో ఇన్ఫెక్షన్. నెక్స్ట్ జీరో డిసేబిలిటీ అండ్ జీరో స్టిగ్మా అండ్ జీరో డిస్క్రిమినేషన్. ఓకే, అవి వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, దానికి వేరే ఆల్టర్నేట్స్. గోల్ ఏంటిది? యాక్సిలరేట్ టువర్డ్స్ అచీవింగ్ ఆఫ్ ద ఇంటరప్షన్ ఆఫ్ ద లెప్రసీ ట్రాన్స్మిషన్ ఇండియా. సో లెప్రసీ ట్రాన్స్మిషన్ ఏం చేయాలి? ఇంటరప్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? ఆపాలి. ఇంటరప్షన్ అంటే ఏంటి? డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? గోల్ అనేది ఏంటిది? డిస్టర్బ్ చేయడం. ఏంటిది? లెప్రసీ ట్రాన్స్మిషన్ ఏం చేయాలి? మనం డిస్టర్బ్ అనేది చేయాలి. దీని అందరి కోసం ప్రతి ఒక్కరు ఏం కలపాలి? చెయ్యి కలపాలి. ఓకేనా? సో స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏమనుకుంటుంది లెప్రసీ ఎరాడికేషన్ కి? నెంబర్ 1 స్ట్రెంగ్థెన్ ద లీడర్షిప్ అండ్ కమిట్మెంట్ పార్ట్నర్షిప్స్. వేరే వాళ్ళతో
పార్ట్నర్షిప్ అవ్వాలి, దానికి ఎరాడికేషన్ కావడానికి నాయకత్వంని పెంపొందించాలి. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ ద వాట్ కేసు డిటెక్షన్. సో లెప్రసీ కేసెస్ ఏం చేయాలి, తొందరగా డిటెక్ట్ చేయాలి. సో క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి, అంటే హెల్త్ సర్వీసెస్. అండ్ ఎన్హాన్స్ ద మెజర్స్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద వాట్ డిసీజ్ అండ్ ద డిసెబిలిటీ ఆఫ్ ద స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, వైలేషన్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ రైట్స్. అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద వాట్ సర్వీలెన్స్ సిస్టమ్. డిజిటల్ సర్వీస్ లైన్ చేయాలి. అండ్ వీళ్ళకి ఏం చేయాలంటే ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయాలి. మనకు ఇప్పుడు లెప్రసీ వచ్చింది అనుకోండి, కుష్ఠవ్యాధి ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టేజ్ లో కొన్ని డ్రగ్స్ ఇస్తే తగ్గిపోతుంది మామూలుగా, ఓకే. కానీ మనము దాన్ని డిటెక్ట్ చేయకపోతే మాత్రం అది ఏమైతే అంటే మొత్తం పారాలిసిస్ అయిపోయి బాడీ మొత్తం పనిచేయకుండా అయితే. కానీ ఇనీషియల్ స్టేజ్ లో కనుక మనం డిటెక్ట్ చేసినట్టయితే కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం కంట్రోల్ చేయడానికి ఏముంటుంది, అవకాశం అనేది ఉంటుంది. మనం ఇనీషియల్ స్టేజ్ లో ఏం చేయాలి, మనం డిటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఒకవేళ లేకపోతే అందువల్ల డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల డిజిటల్ సర్వీలెన్స్ కూడా ఇంపార్టెంటే, భారతదేశంలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది ఏంటిదని. సో కాబట్టి ఇవన్నీ మనకి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అనమాట. సో లీడర్షిప్ కి కమిట్మెంట్ ఉండాలి, దాన్ని తగ్గించాలని. అంటే ఇక్కడ స్ట్రెంత్ అండ్ లీడర్షిప్ అంటే ఎవరు, గవర్నమెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని. నెక్స్ట్ కేసులను డిటెక్ట్ చేయాలి, వాటికి సంబంధించిన క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ని, ఇది ఇంపార్టెంట్. ఎన్హాన్స్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజ్ అండ్ డిసెబిలిటీ, స్టిగ్మా, డిస్క్రిమినేషన్, వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. మీ అందరికి తెలుసు భారతదేశంలో కొద్ది కాలం క్రితం 1980 ఆ సంవత్సరాలలో మన ట్రైన్ టికెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరికి, లెప్రసీ ఉన్న వాళ్ళకి ట్రైన్ టికెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మనకి. సో కానీ ఇప్పుడు అది లేదు కదా. సో కాబట్టి వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఇక్కడ దాని మీనింగ్ అది, ఓకే. సో ఇక్కడ డిజిటలైజేషన్ ఆఫ్ ద వాట్ సర్వీలెన్స్ సిస్టమ్స్, డిజిటలైజేషన్ ఆఫ్ ద సర్వీలెన్స్ సిస్టమ్. ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనం సర్వీలెన్స్ చేస్తుండాలి. ఇవి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనమాట మనకి, ఓకేనా. సో ఇవి దీనికి సంబంధించేది. సో నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ ద వాట్ లెప్రసీ బై ద 2027 కి మనం లెప్రసీ ఏం చేయాలి, భారతదేశం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ 5 పిల్లర్స్. ఈ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2023 to 27 కదా, మనం 2023 నుంచి నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2023 నుంచి ఎప్పటి వరకు 2027 వరకు ఉంది నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్. సో దీనికి ఉన్నటువంటి ఏంటి పిల్లర్స్. సో ఇది పిల్లర్ నెంబర్ 1, ఓకే. సో నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 2, అండ్ నెక్స్ట్ ఏంటి మనకి పిల్లర్ నెంబర్ 3, అండ్ నెక్స్ట్ ఏంటి పిల్లర్ నెంబర్ 4, అండ్ నెక్స్ట్ ఏంటిది సో పిల్లర్ నెంబర్ 5, ఓకే. మనం తీసుకుందాం పిల్లర్ నెంబర్ 1, 2, 3, 4. సో స్ట్రెంత్ అండ్ ఫస్ట్ వన్ ఏంటిది, సో ఇక్కడ తీసుకుంటే మనకి సో లీడర్షిప్స్ అండ్ కమిట్మెంట్ అండ్ పార్ట్నర్షిప్ ఉండాలి. ఎవరికి, వాళ్ళకి. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పాం కదా, నెక్స్ట్ ఏం ఉండాలి, సెకండ్ ఏంటిది కేసు డిటెక్షన్ ఉండాలి. ఏంటిది యాక్సిలరేట్ ద వాట్ కేసు డిటెక్షన్. ఇంతకుముందు చెప్పిన క్వాలిటీ ఆఫ్ ద ఏం ఉండాలి, సర్వీస్ అనేది ఉండాలి. ఇంతకుముందు చెప్పాం కదా ప్రివెన్షన్ ఆఫ్ ద వాట్ డిసీజెస్ అండ్ డిసెబిలిటీ, స్టిగ్మా, డిస్క్రిమినేషన్, ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ 5 ఏంటిది డిజిటలైజేషన్. ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో సర్వీలెన్స్ ఉంటుంది. దానికోసం ఇది లాంచ్ చేసాం. ఏది నికుష్ట్ అని, కుష్ఠరోగం లేకుండా నికుష్ట్ అంటే కుష్ఠరోగ నివారణ అని, ఓకే. సో అది. సో కాబట్టి స్ట్రెంగ్తెన్, యాక్సిలరేట్, క్వాలిటీ, ప్రివెన్షన్, డిజిటలైజేషన్, ఇవన్నీ కూడా మనకి 5 పిల్లర్స్ అనమాట. 5 పిల్లర్స్ ఆఫ్ ద వాట్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద వాట్ లెప్రసీ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 2023 January to 2027 కంటిన్యూషన్. సో స్ట్రెంగ్తెన్, యాక్సిలరేట్, క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్, ప్రివెన్షన్ అండ్ డిజిటలైజేషన్ అనేది మన దీంట్లో భాగాలు అనమాట. అంటే ఈ 5 పిల్లర్స్ ఉపయోగించుకొని మనం 2027 వరకు ఏం చేయాలో మనం సాధించగలగాలి. సో దీనికి సంబంధించి ఎలిమినేషన్ ని సాధించగలగాలి. సో దీనికి సంబంధించి చూడొచ్చు మీరు, గవర్నమెంట్ అనేది క్లియర్ స్ట్రాటజిక్ ప్లాన్ ఇచ్చింది. సో 2023లో స్టార్ట్ అయింది కదా. సో 2023 వరకు మనకి ఏంటిది యాక్సిలరేషన్ చేయాలి. ఎక్కువ మొత్తంలో యాక్సిలరేషన్ పిల్లర్ ని వాడుకొని నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టైం లోపల మనకేంటి సస్టైన్ ద మూవ్మెంట్ ఆఫ్ ఇట్ సర్వీలెన్స్ ఏంటిది. సో ఇవన్నీ కూడా యాక్సిలరేటెడ్ ద వాట్ కేస్ ఫైండింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 2025 నుంచి 26 వరకు ఏంటిది, సో ఏదైతే మనము స్పీడప్ చేసామో వాళ్ళకి సర్వీస్ అందించడం, దాన్ని ఏం చేయాలా, సస్టైన్ చేయాలా. అట్లాగే ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళ పీపుల్ ఏం చేయాలి, ఎక్కువ మొత్తంలో టార్గెట్ చేయాలి. అలా మళ్ళీ 2026 నుంచి 2027 వరకు సో కంటిన్యూడ్ ఎఫర్ట్ ద వాట్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద ఇంటరప్షన్ ఆఫ్ ద వాట్ ట్రాన్స్మిషన్. అలా 2027 తర్వాత ఏంటిది, సో మూవ్ టువర్డ్స్ ద వాట్ జీరో లెప్రసీ అని చెప్పేసి ఇలా టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. మనకి గవర్నమెంట్ అనేది ఏంటిది ఇలా టార్గెట్స్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. సో 2023. సో ఇది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం, ఓకే. సో ఇలా మనకి పూర్తిగా మన భారతదేశంలో ఏంటిది, సో మనం లెప్రసీని నిర్మూలించాలని చెప్పేసి పూర్తిగా టార్గెట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మనకి, ఓకేనా. సో ఇది పూర్తిగా గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ అనమాట. ఏమేం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద వాట్ లెప్రసీ. నెక్స్ట్ వన్, సో డిజిటల్ సర్వీసెస్ అనుకున్నాం కదా. సో డిజిటల్ సర్వీసెస్ లో నికుష్ట్ అనేది లాంచ్ చేసాం. నికుష్ట్ అంటే కుష్టు రోగం అంటాం కదా. ఇది నికుష్ట్ అంటే ఏంటిది మనకి, సో అసలు కుష్టు నివారణకి సంబంధించి ఇక్కడ ఏంటిదంటే ఈ నికుష్ట్ అనే దాని కింద ఏంటిదంటే మనకు మేజర్ ఈ డాటా అంతా కలెక్ట్ చేయాలి. ఎక్కడెక్కడ ఈ లెప్రసీ వస్తుంది, ఎంతమందికి వస్తుంది, ఏ కారణాల వస్తుంది, ఇవన్నిట్ల వల్ల మనకి చేయాలి. సో కాబట్టి నికుష్ట్ 2.0 ఈజ్ ద వాట్ అండ్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఫర్ ద వాట్. సో ఏంటిది అండర్ ద వాట్ సో నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కింద ఈ నికుష్ట్ 2 అనేది
లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే డిజిటల్ డాటా. చూడండి ఏంటిది డాటా. సో డాటా రికార్డింగ్ అండ్ డాటాని అనలైజ్ చేయడం, అనలైజ్ చేయడం అండ్ నెక్స్ట్ ఏంటిది రిపోర్టింగ్ చేయడం. ఏంటి ఎందుకు వస్తున్నాయి లెప్రసీ ఇవన్నీ కూడా అర్థమవుతుందా. సో అలా ఎప్పటికప్పుడు ఒక డాష్ బోర్డ్ ని మనకి డిస్ప్లే చేయడం, అంటే ఎప్పటికప్పుడు ఇట్లా స్క్రోల్ అవుతుంటాయి అనమాట. ఎంతమందికి సో లెప్రసీ వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఏ రాష్ట్రాలలో ఎంతమంది ఉన్నారు, ఎప్పటికప్పుడు మనకి ఇట్లా మనకి రైల్వే స్టేషన్లలో మనకి ఉంటాయి కదమ్మా, ట్రైన్ వస్తుంది పోతుంది అని చెప్పేసి అట్లా డాష్ బోర్డ్స్ అంటాం కదా వాటిని. సో అట్లాంటివి. సో ఈ డాష్ బోర్డ్ ని మనం మెయింటైన్ చేయాలా. సో డాష్ బోర్డ్ ని మెయింటైన్ చేయాలి. దానికోసం ఇది సో మనకి సో లాంచ్ చేసాం. ఇది నికుషుడు అంటే డిజిటల్ గా డాటా ఎప్పటికప్పుడు కలెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు డాటాను ఏం చేస్తుండాలి, మనకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ అబ్సుల్. ఇదేంటిదంటే మనకి ఆశా వర్కర్స్ మీ అందరికి తెలుసు. ఆశా వర్కర్స్ అంటే ఎవరు, ఆ వైట్ శారీస్ కట్టుకొని మన పల్లెటూర్లలో తిరుగుతుంటారు కదా మనకి. సో అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ ని మనం ఏమంటాం, ఆశా వర్కర్స్ అంటాం మనం. సో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లో భాగంగా వీటిని తీసుకున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ 2005 లో స్టార్ట్ అయింది కదా, దాంట్లో భాగంగానే మనకి ఆశా వర్కర్స్ మీ అందరికి తెలుసు పల్లెటూర్లలో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అక్రిడేటెడ్ సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళి మనకి సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. ప్రతి ఇంటికి తిరుగుతూ. ఇదంటే లోకల్ లెవెల్లో ఉండే వాళ్ళు వీళ్ళే కదా. సో లోకల్ లెవెల్లో ఉండే వాళ్ళు ఆశా వర్కర్సే కాబట్టి ఎక్కడైనా ఇళ్లలో ఈ కుష్టు రోగం యొక్క పేషెంట్స్ ఉన్నారా, ఉంటే ఏం చేస్తున్నారు, అలా ప్రతి ఇంటింటికి ఏం చేస్తారంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు మనకి. అర్థమవుతుందా. సో అందువల్ల ఇక్కడ ఏమన్నా చూడండి, ఆశా బేస్డ్ సర్వేలెన్స్ లెప్రసీ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట. వీళ్ళు ఇంటింటికి తిరిగి సో డిటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ డిటెక్ట్ చేసి ఈ డాటా అంతా ఎక్కడికి వెళ్తుంది, ఈ డాటా అంతా నికుష్టు వాళ్ళకి ఇస్తారు. ఆ నికుష్టు వాళ్ళ డాటాలు ఏమైతే మనకి డాష్ బోర్డ్ లో పబ్లిష్ అవుతుంటుంది. ఇంటర్లింక్ ప్రాసెస్ అవుతుందా. అదే మనకి 5th పిల్లర్ ఏంటిది, డిజిటల్ సర్వీలెన్స్ అంటే ఇదే. ఈ ఆశా వర్కర్స్ అన్న వాళ్ళ దగ్గర కూడా ట్యాబ్ ఉంటుంది అనమాట. ఆ ట్యాబ్ లో వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఆ ట్యాబ్ ద్వారా ఆటోమేటిక్ ఏమైతుంది, సో మనకి నికుష్టు కనెక్ట్ అయిపోయి నికుష్టు డాష్ బోర్డ్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి ఏ రాష్ట్రాల్లో ఏం సర్వీలెన్స్ జరుగుతుందని. సో అలా 2015లో ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద యూనిక్ అప్రోచ్ టు డిటెక్ట్ ద కేసెస్ ఎర్లీ. తొందరగా కేసెస్ ని డిటెక్ట్ చేయాలి. సో వీళ్ళంతా కూడా లోకల్ గా. సో దట్ అకౌంటబుల్ ఫర్ ద హెల్త్ కండిషన్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 200 హౌస్ హోల్డ్స్ కి ఒక ఆశా వర్కర్ ని పెట్టేసి మనకి ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటారు, సర్వేలెన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దేనికి సంబంధించి, ఈ లెప్రసీకి సంబంధించి. సో చూడండి ఒకసారి చదవండి. ద హెల్త్ కండిషన్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 200 హౌస్ హోల్డ్స్ కి ఒక ఎవరు ఉంటారు, మనకి ఆశా వర్కర్ ఉంటారు. ఆశా వర్కర్ అనేది మనకి ఎవ్రీ మంత్ సిగ్నేచర్ తీసుకొని మంత్లీ మీటింగ్స్ పెట్టుకొని చెప్తూ ఉంటారు అనమాట మనకి. సో అలా మనకి 2015లో దీన్ని లాంచ్ చేశానని చేసి ఏంటి, ఆశా బేస్డ్ సర్వేలెన్స్ ఫర్ ద లెప్రసీ సస్పెక్ట్స్ అని చెప్పేసి. ఈ కుష్టు రోగం ఎవరైతే ఉంటుందో పల్లెటూళ్ళలో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనం డిటెక్ట్ చేస్తూ ఉండాలి. డన్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో. ఓకే. నెక్స్ట్ ఓవరాల్ గా మన భారతదేశంలో కనుక తీసుకుంటే ప్రొజెక్టెడ్ పాపులేషన్, ఓవరాల్ గా భారతదేశంలో కనుక తీసుకుంటే ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఇప్పుడు ఇంత ఉంది. సో ఇప్పుడు 2023-24 ఉంది. సో 140 కోట్ల పాపులేషన్ ఉంది. ఇప్పుడు ఎంత, 140 crores ఆఫ్ ద పాపులేషన్ ఉంది. నెక్స్ట్ తీసుకుంటే 141 crores అవ్వబోతుంది. ఆ తర్వాత 142 crores అవ్వబోతుంది. 2000 మనకి ఎలిమినేషన్ 2027 నాటికి కదా. 2027 నాటికి 144 crores ఆఫ్ ద ఏమైతుంది మనకి పాపులేషన్ అవ్వబోతుంది భారతదేశంలో. ఆల్రెడీ ఇక్కడ నుంచి చూద్దాం, మనం పాత అవసరం లేదు కదా. సో ఇంత అవుతుంది మనకి 141, 142, 144 crores. అయితే దీంట్లో the annual number of the leprosy cases detected, ఎన్ని leprosy కేసులు డిటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ చూడండి 1,15,000 కేసెస్ డిటెక్ట్ చేసాం. ఎంత, 138 crores ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు రన్ అవుతున్న ఇయర్ లో తీసుకుంటే మనకి 23-24 అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఇది తీసుకుంటే మనకి 140 crores ఆఫ్ ద పాపులేషన్ లో 1,10,000 డిటెక్ట్ అయినాయి. ఎంత, 1,10,000 కేసెస్ డిటెక్ట్ అయినాయి భారతదేశంలో. నెక్స్ట్ ఇక్కడ 141 crores ఆఫ్ ద పాపులేషన్ లో తీసుకుంటే నెక్స్ట్ 80,000 కేసెస్. ఆ తర్వాత 2025-26 నాటికి ఎస్టిమేటెడ్ 65,000 కేసెస్. ఆ తర్వాత 2020 నాటికి కనీసం 50,000 కేసెస్ డిటెక్ట్ అవ్వడానికి ఏమున్నాయి, ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఏంటిది, డిటెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సో మరి సార్ ఇంత మీరేమో ఎలిమినేషన్ ఆఫ్ ద లెప్రసీ అన్నారు సార్, అక్కడేమో 50,000 కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి 2027కి అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, 50,000 కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయని అంటే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి మనం ముందే డిటెక్ట్ చేస్తున్నాం. ఎర్లీ డిటెక్షన్ అర్థమవుతుందా. ఎర్లీ డిటెక్ట్ చేసి నివారించగలగాలి, అప్పుడే కదా ఎలిమినేషన్ అయ్యేది. మన కేసెస్ డిటెక్ట్ చేస్తే కదా ఎలిమినేట్ చేసేది. మరి కేసెస్ డిటెక్ట్ చేయండి ఎట్లా ఎలిమినేట్ చేస్తావు, రివర్స్లో ఆలోచించకండి.
కేసు ఫస్ట్ డిటెక్ట్ చేయాలి కదా మనము. కేసు డిటెక్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. ఎర్లీ డిటెక్షనే కదా మనం చేసేది, ఎర్లీ డిటెక్షన్. సో అలా మనకి 50,000 కేసెస్ వరకు తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ముందే డిటెక్ట్ చేస్తున్నాం కాబట్టి తక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఇక్కడ గ్రాడ్యువల్ నెంబర్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి గ్రాడ్యువల్ అంటే మనం ఎర్లీ డిటెక్షన్ చేసి ముందే ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఇమీడియట్ గా అది నయం అయిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ద కేసెస్ డిటెక్షన్ కూడా ఏమైతుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకి క్లారిటీ ఉంది కదా. చూడండి ఇక్కడ ద ప్రపోర్షన్ ఆఫ్ ద యాన్యువల్ న్యూ కేసెస్ డిటెక్టెడ్ ఇన్ ద ఇయర్ అగ్రీన్స్ ద వాట్ యాన్యువల్ న్యూ కేసెస్ ఆఫ్ ద వాట్. సో 2019-20 తో కంపేర్ చేస్తే సో ఎవ్రీ ఇయర్ ఎక్కువ మొత్తంలో ఎన్ని కేసెస్ ఎక్కువ మొత్తంలో రిజిస్టర్ అవుతున్నాయి. 1,00,000 పాపులేషన్ కి తీసుకుంటే ఇలా ఎక్స్ట్రా. సో 1,00,000 పాపులేషన్ కి ఇలా మనకి తగ్గుతూ పోతున్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్ట్రేషన్ ఏమైతే తగ్గుతున్నాయి. ఇదంతా గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు, జస్ట్ మీకు అనాలిసిస్ కోసం అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ వరకు మనకి ఇదంతా అవసరం లేదు. సో మనకి ఎగ్జామినేషన్ లో జస్ట్ ఇది మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది. ఇలా మనకి కొత్త కేసెస్ ని డిటెక్ట్ చేయడం ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ WHO టార్గెట్. మన ఇండియా టార్గెట్ ఎంత, 2023 నుంచి 2027 వరకు కదా. సో దిస్ ఈజ్ అవర్ ఇండియా టార్గెట్. సో ఇండియా టార్గెట్ ఇది. కానీ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అంత ఈజీగా టార్గెట్ రీచ్ అవ్వదు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 2030కి పెట్టుకుంది టార్గెట్. ఎప్పుడు 2030కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టుకుంది టార్గెట్ అనేది. చూడండి, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. ద నంబర్ ఆఫ్ ద కంట్రీస్ with zero new so leprosy cases. సో 2020లో 50, 75, ఆ తర్వాత 95, ఆ తర్వాత 120 ఏమన్నాడు చూడండి. ద నంబర్ ఆఫ్ ద కంట్రీస్ అన్నాడు, నంబర్ ఆఫ్ ద కంట్రీస్. సో దాదాపు 120 కంట్రీస్లో ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఇవి పెద్దగా తగ్గడానికి అవకాశం లేనట్టు కనిపిస్తున్నాయి. చూడండి, ద నంబర్ ఆఫ్ ద కంట్రీస్ విత్ జీరో న్యూ సో ఆటోక్టస్ లెప్రసీ కేసెస్. సో మనకి కొత్తగా తీసుకుంటే ఇక్కడ ఒకప్పుడు 50 కంట్రీస్లలో ఇది ఉండేది కాదు, లెప్రసీ ఉండేది కాదు. ఆ తర్వాత 75కి పెరిగినాయి. ఆ తర్వాత ఏంటి 95 కంట్రీస్ పెరిగి ఇప్పుడైతే 120 కంట్రీస్. అంటే ఏంటి, చాలా కంట్రీస్ లెప్రసీని ఎలిమినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ప్రపంచంలో 120 దేశాలలో లెప్రసీ అనేది పెద్దగా డిటెక్షన్ జరగడం లేదు. సో ఒక నంబర్ ఆఫ్ కంట్రీస్ ఏమైనా పెరిగాయి. అంటే ప్రపంచంలో 62% ఆఫ్ ద కంట్రీస్ లోపల మనకంటే 62% 120 కంట్రీస్ లోపల మనకి లెప్రసీ కేసెస్ రీచ్ అవ్వట్లేదు. అంటే దాదాపు ఇప్పుడు 2023కి 75 దేశాలలో 2025కి అచీవ్ చేయాలి 95 దేశాలు. అండ్ 2030కి కనీసం 120 దేశాలలో మనకి లెప్రసీ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఉండండి, యాన్యువల్ నెంబర్ ఆఫ్ ద న్యూ లెప్రసీ కేసెస్ డిటెక్టెడ్. యాన్యువల్ నెంబర్ ఆఫ్ ద న్యూ లెప్రసీ కేసెస్ డిటెక్టెడ్ కనుక తీసుకుంటే చూడండి, 1,84,000 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ 1,48,000 కేసెస్. ఇక్కడ తీసుకుంటే 1,23,000 కేసెస్. ఇక్కడ ఎంత ఉన్నాయి, 62,000 కేసెస్ అనేవి ఉన్నాయి. సగం భారతదేశం నుంచే ఉన్నాయి. వరల్డ్ స్టాటిస్టిక్స్ ఇవి. సో రేట్ పర్ మిలియన్ పాపులేషన్ అంటే 10 లక్షల పాపులేషన్ కి సో కేసెస్ విత్ డిసేబిలిటీ ఎంతమందికి కాలు చేయి పడిపోతున్నాయి. 10 లక్షల పాపులేషన్ లో తీసుకుంటే ఒక 10 లక్షల పాపులేషన్ కి కనుక మనకి డిసీజ్ వచ్చి ఉంటే దాదాపు ఒక పర్సన్ కి 1.3. ఇక్కడ తీసుకుంటే లెస్ దాన్ 1%. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే 1%. ఇక్కడ తీసుకుంటే కూడా ఏంటిది 1% కన్నా తక్కువగా ఆల్మోస్ట్ ప్రతి 10 లక్షల పాపులేషన్ కి డిసేబుల్డ్ పర్సన్ ఏంటిది ఒక్కరు అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ పర్ మిలియన్ చిల్డ్రన్స్ లోపల ఎంతమందికి వస్తున్న లెప్రసీ అంటే సో ఈ కారణం చిల్డ్రన్స్ లోపల తీసుకుంటే 10 లక్షలకి 10 లక్షల చిల్డ్రన్స్ కి మనకి 2020లో దాదాపు 8 మంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. సో ఆ తర్వాత ఇప్పుడు 6 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్యూచర్ లో 4కి తగ్గించాలి, ఇంకొకరికి తగ్గించాలి. మనం తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో అకార్డింగ్ టు ద డాటా గివెన్ బై ద WHO ప్రకారం ఇలా ఉందన్నమాట. ఇది మనకి దీనికి సంబంధించి లెప్రసీకి సంబంధించి ఓకే ఐడియా అనేది ఉండాలి. ఇవన్నీ నేను బై హార్ట్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ మనం చదువుతున్నాం కాబట్టి చదువుకోవడానికి మనకి ఏంటంటే క్లారిటీ అనేది ఐడియా ఉండాలి. ఓకేనా, ఇవన్నీ మీరు ఏ బుక్ లో చూసినా ఇవన్నీ అంత ఈజీగా దొరకవు. ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నుంచి తీయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్, WHO డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇది అనమాట. ఓకే, సో ఈ WHO ఏంటి 2030. సో ఇండియా టార్గెట్ ఎంత 2027. ఇండియా టార్గెట్ అనేది 2027. సో WHO టార్గెట్ అయితే మనకి ఏంటి సో ఇదనమాట. సో ఇండియా యొక్క స్ట్రాటజిక్ ప్లాన్ ఇది ఏది యాక్సెలరేట్ ఇవి మనకి 2020. సో దీంట్లో ఏమున్నాయి ఇవే కదా స్పెసిఫిక్. సో ఇక్కడనే కదా మనకి యాక్సెలరేట్ కానీ సో నెక్స్ట్ ఏముంది క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ కానీ సో ప్రివెన్షన్ డిటెక్షన్ కానీ నెక్స్ట్ ఏంటి రీచలైజేషన్ ఆఫ్ ద సర్వీసెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఎంత 2023 నుంచి ఎప్పటికీ 2027కి భారతదేశంలో దేన్ని ఎలిమినేట్ చేయాలా లెప్రసీని ఎలిమినేట్ చేయాలి. సో ఇనీషియల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది 1955లో. సో మనకి లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ పేరుతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ గా మారడం జరిగింది. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఏముంది నేషనల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ఫర్ ద లెప్రసీ 2023 to 27 పేరుతోటి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో క్లియర్ కదా. ఇది మన జనరల్గా ఏంటి మనకి లెప్రసీకి సంబంధించి అయితే ఒకసారి
ఏం అడగచ్చు ఎగ్జామినేషన్లో అంటే సో ఇవి అడగచ్చు ఎగ్జామినేషన్లో. అంటే ఇంత డాటా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ వస్తుంది కాబట్టి దెన్ ఇవి పిల్లర్స్ అడగచ్చు. ఓకేనా, సో పిల్లర్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది నికుస్ట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది అబుల్స్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం అంతే. ఓకేనా, సో ఇది కూడా ఏంటి మనకి ఐడియా కోసం, ఇన్ని కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి ఇట్లా అని చెప్పేసి. సో కానీ ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ కంట్రీస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రో ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది ఫస్ట్ రో. అండ్ రెండవది ఏంటిది, ప్రపంచంలో రైట్ నౌ ఎన్ని లెప్రసీ కేసెస్ ఉన్నాయని తీసుకుంటే రైట్ నౌ 1,48,000 మనకి ఏమున్నాయి, సో లెప్రసీ కేసెస్ ఉన్నాయి. 1,48,000 లెప్రసీ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. 1,48,000 లెప్రసీ కేసెస్ ఉంటే 1,10,000 ఎక్కడ ఉన్నాయి, మన ఇండియాలోనే రిజిస్టర్ అయినాయి. చూడండి 1,10,000 ఇండియాలోనే రిజిస్టర్ అయినట్టున్నాయి. అంటే మన దేశంలోనే లెప్రసీ ఉంది మరి, మైకోబాక్టీరియం సో లెప్రే అయిన దానివల్ల మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది మొత్తం ఓవరాల్గా ఏంటిది, సో రోడ్ మ్యాప్ ఫర్ ద నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద లెప్రసీ ఫ్రమ్ ద ఇండియా. థ్యాంక్ యూ.